సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నేతల ఆందోళనలతో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కిన వేళ ఊహించని రీతిలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తన మంత్రి పదవికి సంచలన రాజీనామా చేశారు. ఆయన సమర్పించినటువంటి రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. రవనీత్ సింగ్ బిట్టు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పదవీకాలం జూన్లో ముగిసింది. రాజ్యసభ సభ్యత్వం లేకపోవడంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా సమాచారం. దేశ రాజకీయాలలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో రవనీత్ సింగ్ బిట్టు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న నాయకుడు. పంజాబ్ను సుదీర్ఘకాలం పాలించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడే ఈ రవనీత్ సింగ్ బిట్టు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి అడుగుపెట్టిన బిట్టు పంజాబ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత లోక్సభ సభ్యుడిగా వరుస విజయాలు సాధించారు. పంజాబ్ రాజకీయాలలో బలమైన సిక్కు ముఖచిత్రంగా ఎదిగారు. అయితే గతేడాది లోక్సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్కు ఊహించని షాకిస్తూ బీజేపీలో చేరారు. గత ఎన్నికలలో లుధియానా స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ బిట్టు రాజకీయ ప్రాధాన్యతను గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. అంతేకాకుండా కేంద్రంలో ఆహార శుద్ధి, పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు కూడా అప్పగించింది. ఇక బియాంత్ సింగ్ వారసుడిగా కాంగ్రెస్లో చక్రం తిప్పిన బిట్టు బీజేపీలోకి వచ్చాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అంతా సజావుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా ఆయన రాజీనామా చేసేటువంటి అంశము ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. రవనీత్ సింగ్ బిట్టు రాజీనామా వెనుక ప్రధానంగా అతని భవిష్యత్ రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన బిట్టు పదవీకాలం జూన్ నెలలోనే ముగిసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎంపీగా పదవీకాలం పూర్తయిన తర్వాత మంత్రివర్గంలో కొనసాగడం సాధ్యపడదు. అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇది కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదు, దీని వెనుక బీజేపీ ఒక పెద్ద రాజకీయ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రిగా ఉండే కంటే పంజాబ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉండి పార్టీని గెలిపించే దిశగా నడిపించేందుకు అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో బిట్టు ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. ఇక పంజాబ్లో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి రవనీత్ సింగ్ బిట్టు మొదటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతుల ఆందోళనలను, శిరోమణి అకాలీ దళ్తో పొత్తు, తెగదెంపులు తర్వాత పంజాబ్లో బీజేపీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. అలాంటి సమయంలో సీనియర్ సిక్కు నాయకుడిగా బిట్టు పార్టీకి అండగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తూ రైతుల సమస్యలపైన కేంద్రానికి, స్థానిక ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించారు. సిక్కు సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పంజాబ్ మూలలకు తీసుకువెళ్లడంలో బిట్టు కీలక పాత్ర పోషించారు. బియాంత్ సింగ్ మనవడిగా ఆయనకున్న జనాదరణ, క్లీన్ ఇమేజ్ బీజేపీకి పంజాబ్లో కొత్త ఊపిరి పోశాయి. మొత్తానికి రాజ్యసభ కాలపరిమితి ముగియడంతో కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసిన రవనీత్ సింగ్ బిట్టు ఇప్పుడు రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారబోతున్నారు. ఢిల్లీ పీఠం వీడి పంజాబ్ మైదానంలోకి దిగుతున్న ఈ సింగ్ రాబోయే రోజులలో పంజాబ్ రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తారో వేచి చూడాలి.